డిమాన్ పవన్ ఇన్ని వారాలు ఒక లెక్క, ఈ వారం ఒక లెక్క అన్నట్టు ఆడుతున్నాడు. డిమాన్ పవన్ అసలు ఇన్ని రోజులు అంటే ఎనీ రీజన్స్ ఈ ఈ బిగ్ బాస్ హౌస్లోకి వచ్చిన తర్వాత రీతు వలన మంచి వచ్చాడు, రీతు వలన డౌన్ అయ్యాడు, రీతు వల్లనే హైలోకి వచ్చాడు. ఇన్ని రోజులు ఉన్నాడంటే రీతు వల్లనే అనుకోవచ్చు, ఇన్ని రోజులు లేడు, ఎంత ఆట తగ్గిపోయిందంటే కూడా రీతు వల్లనే అనుకోవచ్చు. కానీ డిమాన్ పవన్ని ఆడకుండా చేశారు ఇన్ని రోజులు. ప్రతి ఒక్కళ్ళు డిమాండ్ పవన్ ఆడితే ఫిజికల్గా మనం ఆడలేము అన్న రీతిలోకి వచ్చేసారు. కానీ ఇప్పుడు అట్లా లేకుండా పోయింది. ఈ వారం తుక్కు ర్యాక్ కొట్టాడు. అసలు ప్రతి గేము, ప్రతి టాస్క్, ప్రతిదీ ఎవ్రీవన్ అన్నీ దూసుకెళ్ళిపోయాడు. అలా ఎలా దూసుకెళ్ళటం కదండి. అసలు డిమాండ్ పవన్ మొన్నటి వరకు ఓటింగ్లో ఎక్కడున్నాడో నాకు తెలియదు, కానీ ఇప్పుడైతే టాప్లో ఉన్నాడు అనిపిస్తుంది. ఎందుకంటే తను ఆడిన గేమ్లు అట్లాంటిది. అందరూ ఇప్పుడు ఉన్న సినారియోలో ఈ వీక్లో అందరూ రిలాక్స్ మోడ్లో ఉంటారు. ఇంకా అసలు వాళ్ళది ఏముంటుందిలే అనుకున్నా నేను. కానీ దుమ్ము దులిపేశాడు. దుమ్ము తొలపడం అంటే మామూలు దుమ్ము తొలపడం కాదు, మొత్తం అంతకుముందు పాత టాస్క్లు అయితే ఏమైతే పెట్టారో అన్నిటిని చెత్త కొట్టేశాడు. అసలు ఎక్సలెంట్ 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 ఎక్సలెంట్గా చెత్త కొట్టేశాడు. అసలు డిమాండ్ పవన్ ఇన్ని రోజులు తన స్థాయిని తగ్గించుకొని ఆడాడా, లేకపోతే తనని కావాలని వెనక్కి తొక్కారా అర్థం కాలేదు. మరి బిగ్ బాస్ కూడా తనని ముందుకు తీసుకెళ్తే ఇంకెవరన్నా తగ్గిపోతారని ఆపాడో తెలియదు, కానీ డిమాండ్ పవన్ అయితే ఎక్సలెంట్గా ఆడాడు. ఇన్ని రోజులు చాలామంది కామెంట్స్లో ఏమంటున్నారంటే డిమాండ్ పవన్ ఇలా కదా ఆడాల్సింది, ఫస్ట్ నుండి ఎలాగే ఆడుంటే ఎక్కడో ఉండేవాడు, అసలు ఫస్ట్ ఫైనలిస్టు డిమాండ్ పవనే అయ్యేవాడు. కామనర్స్ వెళ్ళినందుకు మొన్నటి వరకు ఎందుకు కామనర్స్ ఇలాగా అనుకున్నారు, కానీ కామనర్స్ పేరు నిలబెట్టారు. ఏమనుకున్నారో కామెంట్ చేయండి.